హాయ్ డేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక లైక్ చేసి ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక కొట్టుకుంటూ ఉంటారు కదా. సో హీరో ఇది కనుక నువ్వు నన్ను మళ్ళీ కొడతావు అనేసి హీరోయిన్ ఇది కనుక గట్టిగా అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ కొట్టనని ఉంటుంది. బట్ రివర్స్లో మళ్ళీ హీరోని కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఈ గొడవ అంతా ఇది కనుక బయట నుంచి మన యుంషు అది కనుక వినుంటాడు. వినేసి అక్కడి నుంచి అది కనుక చాలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. నర్స్ అనమాట యుంషుని పిలిచినా కానీ యుంషు పలకడు అనమాట. అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఆపరేషన్ చేశాక కూడా అనమాట మన యుంషు హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. యుంషు చెయ్యి అది కనుక కట్ అయి ఉంటుంది కదా. అప్పుడు హీరోయిన్ అది కనుక యుంషు పట్ల చాలా మంచిగా బిహేవ్ చేస్తుంటుంది కదా. యుంషుని చాలా కేరింగ్గా చూసుకుంటే కదా. అదంతా ఇది కనుక యుంషు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండి నెక్స్ట్ సీన్లో అది కనుక మనకి టిఫినీ చూపిస్తూ ఉంటారు. టిఫినీ అనమాట హీరో కోసమే హీరో వాళ్ళ ఇంటికాడ వెయిట్ చేస్తారు. అండ్ హీరోయిన్ హీరో లైఫ్లోకి ఎలా వచ్చింది, వాళ్ళిద్దరు ఎలా మ్యారేజ్ చేసుకున్నారు అనేది మొత్తం అంతా గుర్తెచ్చుకుని తను అది కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి లిన్ వచ్చి ఉంటాడు. లిన్ టిఫినీని చూసి ఏ టిఫినీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, కాఫీ తాగుతావు అనేసి ఇస్తూ ఉంటే హే నువ్వేంటి ఇక్కడ అనేసి తను అంట అనమాట. పైకి లెగిసి ఉంటుంది. మన లిన్ అంటాడు అదేంటి నువ్వేంటి ఇక్కడ, ఒకవేళ నువ్వు వచ్చేసి తనని లవ్ చేస్తున్నావా అనేసి అడుగుంటాడు. ఎవరు నేను లవ్ చేస్తున్నాను, నువ్వేం పిచ్చివాగడు అక్క అనేసి తను అంటూ ఉంటే మరి ఎందుకు ఇక్కడే ఉండి తను ఇంటి వంక ఎందుకు అలా చూస్తున్నావు, నువ్వు జీ ఇంటి వంక ఎందుకు చూస్తున్నావు, జీని లవ్ చేస్తున్నావు అంటే నీకు అనవసరం అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి లిన్ అయితే కనుక ఒక 4 చీట్లు ఇచ్చానమాట. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే ఎందుకంటే సెలెక్ట్ చేసుకోమంటున్నాను కదా అంటే సరే కదా అనేసి తను కూడా సెలెక్ట్ చేసుకొని ఏముందనేసి ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయనేసి లిన్ చెప్పుంటాడు. సరే అయితే అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి లిన్ అనమాట సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక క్షీజన్ చూపిస్తూ ఉంటారు. క్షీజన్ అనమాట హీరోయిన్ గదిలోకి వెళ్తూ ఉండేసరికి అక్కడికి టై అది కనుక యోగాసనం వేస్తుంటాడు అనమాట. అది చూసిన క్షీజన్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే నేను యోగాసనం వేస్తున్నాను, నువ్వు కూడా వెయ్యి, నీకు హెల్త్కి మంచిదాని కానీ తినకూడదు అనమాట. తనకులాగా ఫోజ్ పెట్టి అలా నుంచొని ఉంటుంది. అవును నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి టై అడుగుతూ ఉంటే నేను వచ్చేసి టీరాకి గతం మర్చిపోయింది కదా, తనకి ఫేవరెట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తనకు చూపిస్తే గతం గుర్తుకొస్తుంది కదా అని తీసుకెళ్ళడానికి వచ్చాననేసి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అది కనుక టిఫిన్ చూపిస్తూ ఉంటారు. మిన్ ఇచ్చిన చీటీని అది కనుక ఓపెన్ చేసి అనమాట చూస్తూ ఉంటుంది. దాంట్లో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, టేక్ కేర్ యువర్ హెల్త్ అనేసి ఉంటుంది అనమాట. అది చూసిన టిఫిన్ స్మైల్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ సీన్లో లిన్ అయితే కనుక మన హీరోది పెద్ద ఫ్లెక్సీ చూస్తూ ఉంటాడు అనమాట. టిఫినీ వచ్చి నేను ఇష్టపడుతుంది కదా, నేను కూడా నీలాగే మారుతాను అనేసి తను అయితే కనుక సేమ్ మన హీరో మాదిరిగా డ్రెస్ చేసుకుందాం అనేసి వెళ్తాడనమాట మాల్కి. వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటాడు. హీరో ఎటువంటి టైప్స్ అయితే డ్రెస్సెస్ వేసుకుంటాడు సేమ్ అటువంటివే తను కూడా సెలెక్ట్ చేసుకొని చూసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న సేల్స్ కాల్ సార్ మీకు దీనికండి టీ షర్ట్ బాగుంటుంది సార్ అంటేని అప్పుడు మన లిన్ అయితే కనుక అలా ఆలోచిస్తా అనమాట. అవును నేను ఒకరిలా మారడం ఏంటి, నేను నాలాగే ఉండాలి కదా అనేసి ఆ షర్ట్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడైతే కనుక మన హీరో అండ్ హీరోయిన్ చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరైతే కనుక హర్రర్ మూవీ చూస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా భయపడితే ఇద్దరు అయితే కనుక చూస్తూ ఉండేసరికి లోపల డోర్ తీసిన సౌండ్ వినిపించుంటుంది. అంతే వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారనమాట. హీరో అయితే కనుక బెడ్షీట్ లోపల దాక్కుని ఉంటాడు. సో అక్కడికి వచ్చింది హీరో వాళ్ళ ఫాదర్ అనమాట హీరోయిన్ చెక్ చేయడం కోసం అనేసి. అదేంటమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా, నువ్వు ఒక్కదానే ఉన్నావేంటి, జిఈ ఏడి అంటేని జిఈ వచ్చేసి బయటకు వెళ్ళాడు మామయ్య గారు అనేసి తను చెప్పు ఉంటుంది. ఏంటి బయటకు వెళ్ళాడా వాడు, నిన్ను చూసుకోవడం మానేసి వాడు బయటకు వెళ్ళి బయట ఏం చేస్తాడు ఉండి నేను ఫోన్ చేస్తానంటే అయ్యో మామయ్య వద్దు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. బట్ ఆయన ఫోన్ చేస్తూ ఉండేసరికి రింగ్ టోన్ అయితే కనుక బెడ్షీట్ లోపల నుంచి వినిపిస్తూ ఉంటుంది అనమాట. నర్సు అండ్ మన హీరో వాళ్ళ ఫాదర్ అనమాట చూసనమాట. ఇంకా హీరో వాళ్ళ ఫాదర్కి అర్థమై ఉంటుంది వీడు ఇక్కడే ఉన్నాడు అనేసి. నర్సు అంటారు సరేనమ్మా పక్క వార్డులో వాళ్ళని చూద్దాం ఫస్ట్ నాడు అంటే అదేం డాక్టర్ ఇందాకే కదా చూసామంటే పర్వాలేదు మళ్ళీ చూద్దాం రా అనేసి ఇంకా అక్కడి నుంచి అది కనుక ఆయన వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. సో హీరోయిన్ అది కనుక వెళ్ళారా లేదా చూస్తే అనమాట హీరోకి చెప్పుంటుంది. హీరో అనమాట ఒక్కసారిగా పైకి లేసి అమ్మాయి వెళ్ళిపోయారు కదా అనేసి అంటూ ఉండేసరికి హీరోయిన్ బాగా నవ్వుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అలా నవ్వుతున్నావు నువ్వు అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ ఆట పట్టిస్తూ ఉంటాడు. వెళ్ళి హీరో అనమాట సోఫాలో పడుకుంటూ ఉంటే అదేంటి మూవీ ఇంకా చూడమా అంటే నేను చూడను అనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ అది కనుక తలుచుకొని నవ్వుతూ ఉంటుంది అనమాట. హీరో అనమాట హీరోయిన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఇలా ఫైట్ చేసుకొని చివరికి ఎవరికి వాళ్ళైతే కనుక పడుకుని ఉండే. సో మనకు ఆ సీన్ అలా చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ చూడడం కోసం వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మమ్మ వస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ అంటది చూడండి మీరు హీరోయిన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి గతాన్ని గుర్తెచ్చుకోమని ఓకేనా అనేసి అంటేని సరే నేనేమి తనని ఇబ్బంది పెట్టలే అనేసి వీళ్ళిద్దరు అనమాట రూమ్ దగ్గరికి వెళ్ళి ఉంటారు.
ఇద్దరనమాట మన హీరో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వింటా ఉంటారు. ఈ లోపల హీరో రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటాడు. "ఏంట్రా నువ్వేంటి ఇక్కడ" అంటేని, "అదేంటి మీరు అలా అంటారు, నేను ఈరోజు టీవీ దగ్గర పడుకున్నాను" అంటేని, "ఓ టీవీ దగ్గర అయినా సరే నీ ఫేస్ ఏంటి ఇంత డల్‌గా ఉంది, నైట్ ఏం చేసావేంటంటే" "అంతా టీవీ వల్లేనమ్మా" అనేసి తన హీరోయిన్ చూసేసరికి హీరోయిన్ అనమాట ఒక డిఫరెంట్ యాంగిల్‌లో పడుకుంటదనమాట. అది చూసిన వీళ్ళిద్దరు అంటారు, "అదేంట్రా ఆ అమ్మాయికి వచ్చేసి ఇప్పుడు హెల్త్ బాగోలేదు, ఇప్పుడు ఈ నైట్ నీకు అదంతా చేయడం అవసరమా" అంటే, "అమ్మ మీరేం మాట్లాడుతున్నారు" అనేసి మన హీరో అంటా ఉంటే, తప్పు ఇప్పుడు తనకి హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడు అదంతా చేయకూడదు నువ్వు అంటేని, "అమ్మ మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏం జరగలే" అనేసి మన హీరో అంటా ఉంటాడు. హీరోయిన్ వచ్చనమాట, "ఏంటి అత్తయ్య గారు వచ్చారు ఏరి" అంటే, "అత్తయ్య గారా వెళ్ళిపోయారు, నువ్వు ముందు డ్రెస్ మంచిగా వేసుకో, వాళ్ళు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మనల్ని" అనేసి హీరో అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, "ఏం అర్థం చేసుకుంటున్నారు, నా డ్రెస్ బాగానే ఉంది కదా" అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక యుంగ్షూని అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. యుంగ్షూ అది కనుక రిపోర్ట్స్ వచ్చాక చూసి నిన్ను డిశ్చార్జ్ చేయాలో ఉంచాలో అన్నది చెప్తాను ఓకేనంటే, మరి మళ్ళీ నేను కలవడం ఎలా అనగానే యుంగ్షూ అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల నర్స్ అయితే కనుక రిపోర్ట్ తీసుకుని వచ్చి ఉంటుంది. యుంగ్షూ అనమాట రిపోర్ట్ అంతా చూస్తూ ఉంటాడు. సో అంతా అయితే కనుక మంచిగానే ఉంటుంది. హీరోయిన్ అంటది, "ఏ రిపోర్ట్స్లో ఏముంది, ఎలా ఉంది" అంటేని, "లేదంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది, నువ్వు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కాకపోతే తరచుగా వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే మంచిది ఓకేనా" అనేసి అంటే హీరోయిన్ కూడా సో ఓకే అని చెప్పి ఉంటుంది. లోపల హీరో వచ్చారనమాట అనేసి అని ఉంటాడు. ఇద్దరు అనమాట హీరోని చూసేసరికి ఆ హీరో అంటాడు, "సరే అయితే నువ్వు బాగానే ఉందంటున్నావు కాబట్టి నాడు ఇంటికి వెళ్ళిపోవచ్చు" అనేసి మన హీరో అంటా ఉంటే, ఈ లోపల హింషు అంటాడు, "సరే నేను చెప్పిన విషయాలను బాగా గుర్తుపెట్టుకో ఓకేనా టీరా" అంటేని హీరో అనమాట, "సరే నేను తను బాగా చూసుకుంటాను" అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి పాప మన హింషు అది కనుక హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు అనమాట, చాలా డల్గా ఫేస్ పెట్టుకొని. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్ ఇంటికి వచ్చేసాను అనమాట. "హే నేను నా ఇంటికి వచ్చేసాను" అని గట్టిగా అరుస్తా అనమాట, బాగా చిన్నపిల్ల మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. హీరో అంటాడు, "ఇది నీ ఇల్లు కాదు మా ఇల్లు" అనేసి అంటా ఉంటే హీరోయిన్ అంటది, "సరే అయితే వెళ్ళి నేను మన రూమ్స్ చూడనా పోనీ" అంటే, ఎందుకు" అంటే, "ఒకవేళ నేను రూమ్స్కి వెళ్ళి చూసాను అనుకో, నా పాత మెమరీస్ అన్నీ నాకు తిరిగి వస్తాయి కదా" అంటే, "అదంతా ఏం అవసరం లేదులే కానీ ఫస్ట్ నీకు యింషు ఏదో చెప్పారన్నాడు కదా, దాని గురించి చెప్పు" అనేసి అంటా ఉంటాడు. ఈ లోపల మ్యారేజ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా కాంట్రాక్ట్, సో అది గుర్తుకొచ్చు అనమాట. "ఏ టీరా మర్చిపోయాను కానీ ఇల్లంతా చాలా డస్ట్గా ఉంది, నువ్వు ఇక్కడే ఉండు నేను క్లీన్ చేసి వస్తాను" అంటేని, "అదేంటి అలా అంటావు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను కదా" అంటే, "ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేసి వెళ్తానంటే", లేదు 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 నేను కూడా వస్తానంటే, "హే నీకు డస్ట్ ఎలర్జీ ఉంది మర్చిపోయావేంటి నువ్వు" అంటే, "నాకా డస్ట్ ఎలర్జీ ఉందంటే, నువ్వు గతాన్ని మర్చిపోయావు కదా, ఆ విషయం కూడా నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను వెళ్ళి మన రూమ్స్ అన్ని క్లీన్ చేశాక అప్పుడు నేను పిలుస్తాను, నువ్వు రాగాని అయినా సరే రా, నువ్వు తిని చాలాసేపు అయింది కదా, రా అనేసి కిందకి తీసుకుని వెళ్ళానమాట సోఫాలో కూర్చోబెట్టి. ఒక అంటుపండు వలిచి అనమాట హీరోయిన్ నోట్లో పెట్టేసి, "ఇది తింటే ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మన రూమ్స్ అన్ని క్లీన్ చేసి అప్పుడు నేను తీసుకువెళ్తాను ఓకేనా" అనేసి హీరోయిన్తో అంటా ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. టైక్ అంటాడు, "ఒరే ఈ అమ్మాయిని ఎక్కడికి కదలలేవి, ఇక్కడే ఉండేవి ఓకేనా" అని. కానీ తనైతే కనుక వెళ్ళి అనమాట హీరోయిన్ రూమ్లోకి వెళ్ళి మ్యారేజ్ కాంట్రాక్ట్ అయితే కనుక వెతుకుతూ ఉంటాడనమాట. హీరోయిన్ ఎక్కడ పెట్టిందో హీరోకి ఏం తెలుసు. సో ఇల్లంతా అయితే కనుక మొత్తం అన్ని ఎక్కడే వస్తువులు అక్కడ పాడేస్తూ ఉంటాడు. కాంట్రాక్ట్ వెతుకుతూ ఉండేసరికి ఫైనల్గా ఇది కనుక కాంట్రాక్ట్ దొరుకుంటుంది. ఇదే కదా కాంట్రాక్ట్ అనేసి పాకెట్లో పెట్టుకొని ఇప్పుడు హీరో రూమ్లోకి వెళ్ళి తన కాంట్రాక్ట్ కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట, ఎక్కడ పెట్టాడు అనేసి. హీరోయిన్ మాత్రం వైలెన్ ప్లే చేస్తూ ఉంటుంది. హీరో వచ్చేసి ఇంకా రాకపోయేసరికి, "ఇదేంటి జీ ఏం చేస్తాడు, హే జీ నేను కూడా వస్తున్నా లోపలికి" అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరోయిన్ మాట విన్న హీరో ఇది కానీ ఇంకా ఫాస్ట్గా ఇది కనుక తన కాంట్రాక్ట్ వెతుకుతూ ఉండేసరికి ఫైనల్గా హీరోకి కూడా దొరికేస్తుంటుంది. హీరోయిన్ అనమాట లోపలికి రావడం చూసిన హీరో ఇది కనుక కాంట్రాక్ట్ పక్కన పడేసి ఉంటాడు. "హే జీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, లేదు లేదు ఈ కబోర్డ్స్కి డస్ట్ పట్టేసింది అందుకోసం అనేసి తుడుస్తున్నానంటే, "మరి ఏంటి ఆ పేపర్స్" అంటే, ఇవి వచ్చేసి స్క్రిప్టెడ్ అనమాట, సో ఇవి వచ్చేసి నాకు సంబంధించినవి, ఇవి నేను తీసుకుని వెళ్తున్నాను" అనేసి ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మొత్తం ఈ వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరేసి ఉంటాయి అనమాట. "అదే నేను క్లీన్ చేస్తానండి ఇంకా క్లీన్ చేయలేదేంటి" అనేసి జిఏ అనేసి పిలుచుంటుంది. ఏమైంది అంటేని, "అదేంటి మనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, అలాంటప్పుడు మనం సపరేట్గా ఎందుకు ఉంటున్నాము, మన ఇద్దరే ప్లేసెస్ విడివిడిగా ఉన్నాయంటే ఒకవేళ మన మ్యారేజ్ ఫేకా" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. చిచి అటువంటిది ఏమీ లేదు, మన ఇద్దరము ట్రూగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం, అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, ఈ రూమ్లో నేను కూడా ఉంటాను, ఈ వస్తువులని నేను కూడా యూజ్ చేస్తాను తెలుసా అనేసి హీరో అంటా ఉంటే, "ఏంటి ఈ వస్తువులని నువ్వు యూజ్ చేస్తావా, ఇటువంటి కలర్స్ కూడా నువ్వు ఇష్టపడతావా" అనేసి పింక్ కలర్ చూపిస్తూ ఉంటే హీరో అనమాట, ఎందుకు ఇష్టపడను, నీ ఇష్టాలే నా ఇష్టాలు" అంటే హీరోయిన్ అనమాట తను బ్రా చూపిస్తూ ఉంటే, చిచ్చి అయ్యి నేను యూజ్ చేయను అవన్నీ నీ అనేసి మన హీరో అనమాట సిగ్గుపడతా ఉంటాడు. హీరోయిన్ అనమాట, "ఓ అవునా" హీరోయిన్
హీరోయిన్ అనమాట ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఈ లోపల టిఫినీ ఫోన్ చేస్తుంటుంది అనమాట హీరోకి, నువ్వు వెంటనే కంపెనీకి రా అనేసి. సరే టిఫినీ నేను వచ్చేస్తా అనేసి హీరో అది కనుక ఫోన్ కట్ చేసి, నాకు కంపెనీలో వర్క్ ఉంది, నేను ఈవినింగ్ వస్తాను, నేను వచ్చే వరకు నువ్వు మంచిగా ఉండు ఓకేనా, ఆ యంగ్షుకి మాత్రం ఫోన్ చేయకు, వాడు చేసినా కానీ నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు ఓకేననేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక టిఫినీని అని హీరోని చూపిస్తూ ఉంటారు. టిఫినీ అంటే అదేంటి మీది వచ్చేసి ఫేక్ మ్యారేజ్ కదా, ఆ అమ్మాయి గతం మర్చిపోయింది కాబట్టి తనకు ఆ విషయం చెప్పాలి కదా, నువ్వు జీవితంతో నువ్వు తనతో పాటు నిజమైన హస్బెండ్ కింద తనతో పాటే ఉంటావా అంటే హీరో అంటాడు, టీరాకి నా అనే వాళ్ళు ఎవరూ లేరు, నేను కూడా తన హస్బెండ్ కాదని చెప్తే తను ఏమైపోద్దో చెప్పు, అందుకోసమే నేను చెప్పడం లేదనేసి మన హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపిస్తూ ఉంటారు. టీవీలో న్యూస్ ఇలా చెప్తూ ఉంటారు, జీఏ వాళ్ళ వైఫ్కి అది కనుక ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉంది, ఆవిడైతే కనుక ఈ రోజు ఇంటికి వెళ్ళిపోయింది, సో వాళ్ళిద్దరూ మంచి కపుల్ కదా అనేసి హీరో అండ్ హీరోయిన్ గురించి న్యూస్లో చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు కదా. లీన్ అంటాడు, నేను టీరాకి ఫోన్ చేస్తానంటే, ఒరే ఇప్పుడు అవసరమా నీకు ఇదంతాను, వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం నీకు అవసరం అనగానే నిన్ను కూడా అనమాట సర్లే అనేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో గదిలోకి తన బట్టలన్నీ పెడతా ఉంటే హీరో అంటాడు, అదేంటి ఈ గదిలో పెడుతున్నాను బట్టలు అంటే, అదేంటండి మీరు అలా అంటారు, మనకు వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలి కదా అంటే, అవును కదా అనేసి మన హీరో అంట అనమాట బెడ్ మీద దగ్గరికి వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ అంటది, చూడండి నేను గతాన్ని మర్చిపోయినా కానీ మీకు తగ్గట్టుగానే మీకు మంచి వైఫ్ కింద నేను ఉంటాను ఓకేనా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో కూడా సరే అన్నట్టుగా అని ఉంటాడు. హీరో అనమాట అలాగా కొంచెం దూరంగా ఉండేసరికి హీరోయిన్ అంటది, అదేంటండి మీరు నన్ను చూసి భయపడుతున్నారంటే, అటువంటిది ఏమీ లేదు అనేసి హీరో అని ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట రిమోట్ కోసం హీరో దగ్గరికి అంటే వచ్చేసరికి, హే అదేంటి నా దగ్గరికి వస్తున్నామంటే, రిమోట్ కోసం ఏసీ రిమోట్ కావాలి నాకంటే, ఇదిగో అయితే తీసుకొనేసి హీరో ఇచ్చుంటాడు. సో హీరో అనమాట కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు అనమాట హీరోయిన్ పక్కన పడుకోవడానికి. హీరోయిన్ అనమాట వాటర్ కోసం లెగిస్తా గమ్మున హీరో కాల్ని తన్నేసి ఉంటుంది. ఒక్కసారిగా హీరో అనమాట అబ్బా అనేసి గట్టిగానే ఉంటాడు. సారీ నేను చూసుకోలేదండి, నన్ను క్షమించండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే, నీ తప్పేం కాదు, ఇది ఇంతకు ముందు తగిలిన దెబ్బ అనేసి అని ఉంటాడు. సో హీరోయిన్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు హీరో కాల్ పెయిన్ ఉంటుంది కదా, సో అదే అనమాట హీరోయిన్ అనమాట ఇందుకే మెడికల్ కిట్ ఎక్కడ ఉందని కానీ హీరో చెప్పుంటాడు. సో హీరోకి అది కనుక ఆయింట్మెంట్ స్ప్రే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గుతుందని మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి ఓకేనా అనేసి హీరోయిన్ చెప్పి పడుకునేసరికి హీరో కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ పక్కన అలాగా చూస్తా అనమాట హీరోయిన్ తల మీద చేయి పెట్టుకొని అలా నింపుతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ ఒక్కసారిగా లెగిసిపోయి ఉంటుంది. ఏమైంది అనేసి హీరో అంటామంటే, ఏమీ లేదు కానీ మనం ఫస్ట్ టైం కిస్ ఎప్పుడు చేసుకున్నామేంటి అనగానే హీరో గుర్తొచ్చి ఉంటుంది. ఫస్ట్ టైం వీళ్ళిద్దరు అది కనుక ఫంక్షన్లో చేసుకుంటారు కదా, సో అది గుర్తుకొచ్చి ఫస్ట్ కిస్సా, అది వచ్చేసి మనం ఒక ఫంక్షన్లోకి చేసుకున్నాంలే అనేసి హీరో చెప్పనమాట. సరే నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటాను, ఆయింట్మెంట్ రాసుకున్నాను కదా నీకు స్మెల్ వచ్చేస్తుంది అనేసి హీరో కిందకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడైతే కనుక టిఫినీ చూపిస్తూ ఉంటారు. టిఫినీ అనమాట హీరో అండ్ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ అనమాట. తను అలా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా టైం అయింది అనేసి లెగ్స్ అయితే కనుక రెడీ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతూ ఉంటుంది. సో తన రెడీ అవ్వి ఇదంతా మనకు చూపిస్తూ ఉంటారనమాట. టిఫినీ అలా రెడీ అవ్వి ఆఫీస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట హీరోయిన్ చేసిన కేక్ అది కనుక తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట ఆఫీస్కి. అలా తీసుకొని వస్తా కార్ని అది కనుక అక్కడ ఉన్న దేనికో కానీ డాష్ ఇచ్చేసి ఉంటాడు. అక్కడ ఉన్న వాచ్మెన్ అనమాట, ఎవరు మీరు అనేసి హీరో దగ్గరికి వచ్చి ఉంటాడు. హీరో అంటాడు, సారీ నేనే అనుకోకుండా డాష్ ఇచ్చానంటే, మీరా సరే నేను చూసుకుంటాను అనేసి తను అంటూ ఉంటాడు. సో హీరో అనమాట, ఇది నా వైఫ్ చేసిన కేక్ అనేసి వాచ్మెన్తో చెప్తాను అనమాట. చాలా ప్రౌడ్గా ఇది కనుక కేక్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా ఇది కనుక అక్కడే ఉన్న టిఫినీ చూస్తూ ఉంటుంది అనమాట. టిఫినీకి ఇంకా బాగా కోపం వచ్చేసి వాళ్ళ మ్యారేజ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా హీరోయిన్ది కాంట్రాక్ట్, సో అది తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఇది కనుక హీరో కోసం అనేసి వంట చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ లోపల కాలింగ్ బెల్ మోగేసరికి హీరోయిన్ వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడికి వచ్చింది టిఫినీ అనమాట. టిఫినీ అంటే నా పేరు టిఫినీ, నేను వచ్చేసి హీరో వాళ్ళ మేనేజర్ని అని చెప్పుంటుంది. అవునా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, నువ్వు వచ్చేసి గతాన్ని మర్చిపోయావు కాబట్టి నేను కూడా నీకు గుర్తుండలే, అందుకోసమే నా గురించి చెప్పాను, సర్లే కానీ నువ్వు గతాన్ని మర్చిపోయావు కాబట్టి నీకు కొన్ని విషయాలు నేను క్లారిటీ ఇద్దామనేసి వచ్చాను అనేసి తను చెప్తాను అనమాట. నువ్వు వచ్చేసి జీఏకి ఎటువంటి హామ్ చేయకూడదు అంటే నీకు ఈ విషయం తెలియాలంటే నేను ఎందుకు జీఏని హామ్ చేస్తాను చెప్పు అనేసి హీరోయిన్ అంటా ఉంటే, ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే వంట చేస్తున్నావు జీఏ కోసం అంటే, ఏంటి వంట చేస్తున్నావా, నువ్వు చేసే ఐటమ్స్ ఏవి జీఏకి ఇష్టం ఉండదు, అయినా సరే ఈ డాక్యుమెంట్స్ చదువు నువ్వు అనేసి తను అక్కడి నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట ఏంటో డాక్యుమెంట్స్ అని చూసేసరికి అది వచ్చేసి మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేసి ఉంటుంది. దాని మీద హీరో అండ్ హీరోయిన్ అది కనుక 1 year కాంట్రాక్ట్ చేసుకుంటుంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఇక్కడిది ఎపిసోడ్ అయిపోయింది. బాయ్.